ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముందు నీ గురించి ఆలోచించుకో, పవన్ పై విమర్శలు ఎందుకు? ఎంపీ భరత్ పై అనుశ్రీ సత్యనారాయణ ఫైర్. భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలు ఐక్యత, అభివృద్ధి, సమాన అవకాశాల సాధనకై కృషి చేద్దాం. డెల్టా హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపీ క్లినిక్. రాజమహేంద్రవరం మార్చి 23న బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించి నగరంలో శాంతి భద్రతలు గాలి కుదిలేసిన ఘనత ఎంపీ భరత్దేనని రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ ధ్వజమెత్తారు. స్థానిక అనుశ్రీ థియేటర్లోని జనసేన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల భయంతో కుటుంబాలలో సెకండ్ షోకి వెళ్లడానికి కూడా వణికిపోతున్న దుస్థితి దాపరించిందన్నారు. ఈ పరిస్థితి కారణం ఎంపీ భరత్ అని ఆయన విమర్శించారు. నీ అనుచరుడు కత్తులు తిప్పుతూ స్వైర విహారం చేస్తే ఏం చేశావని నిలదీశారు. పవన్ కళ్యాణ్ అమాయకుడు పిఠాపురంలో ఓడిపోతాడంటూ కామెంట్లు చేయడం మానేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నీ సంగతి చూసుకోవాలని, నీ వెనుక ఉన్న వాళ్లే నీకు వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉన్నారని, పగలు నీతో తిరుగుతూ రాత్రిళ్లు నీ ఓటమి గురించి ఆలోచిస్తున్నారని భరత్ ఉద్దేశించి ఆయన చురకలంటించారు. కోటగుమ్మంలో సెంటర్ లైటింగ్ పెట్టి వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగించారని, తెలుగుదేశం జనసేన అధికారులకు వచ్చాక వీటిని తొలగిస్తామని చెప్పిన తర్వాత ఆదరాబాదరాగా వాటిని తొలగించారని అనుశ్రీ సత్యనారాయణ గుర్తు చేస్తూ, వీటిని పెట్టడానికి ఎంత ఖర్చు చేశారు, తీయడానికి ఎంత ఖర్చు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషన్లు తీసుకోకుండా పనులు చేయించినట్లు భరత్ చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ అనుచరుడు మార్గాని సురేష్ 25% కమిషన్ కొట్టేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయని అన్నారు. నగరంలో అభివృద్ధి పేరిట సాగుతున్న పనులకు ఎంత ఖర్చు అయింది లెక్కలు చెప్పి నిజాయితీగా నిరూపించుకోవాలని భరత్ ఆయన సవాల్ చేశారు. గతంలో తానుకు సంబంధించిన 10 ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇక కొన్ని రోజులు ఆగితే ప్రజలే తగిన బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపుతారని అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. ప్రతి రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. ప్రతి పుష్కరాలకి కూడా బ్రహ్మాండంగా రోడ్లు వెడలు వేళ కాదు, ఇంకా రోడ్లు వెడల్పు చేయడం, బోల్డ్ అని పచ్చదనం అన్నీ ఎప్పుడో చేశారు. కానీ నువ్వు వచ్చి డివైడర్లు పెట్టేసి రోడ్లు ఇరుకులు చేసేసి అది నువ్వు అభివృద్ధి అని చెప్తున్నావు. ఆ మొక్కల పేర్లు చెప్పి ఆ మొక్కల్లో కూడా మరి చిన్న చిన్న మొక్కల్లో కూడా స్కామ్ ఉందని చెప్తారు. మీరు రాజమండ్రి ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము వస్తే శాంతి భద్రతలు ఉంటాయని చెప్తున్నారు. ఈ 4.5 సంవత్సరాలు శాంతి భద్రతలు లేవని ఒప్పుకున్నట్టేగా. అంటే మీరు అరికట్టలేకపోయారు కదా. ఇది మీరు చేసింది. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి మీరు చేసి ఘనకార్యాలు. మేము 13 కోట్లు అంటున్నారు కంపల్సరీ. అది అసలు లెక్క చెప్పండి అంటున్నాం, దానికి లేదు. సుబ్రహ్మణ్యం మైదాన్ 5-6 కోట్లు అంటున్నారు, చెప్పమంటే చెప్పడం లేదు. నిజంగా మళ్ళీ ఇంకోసారి మేము పత్రికాముఖంగా జనసేన పార్టీ తరఫున కూడా అడుగుతున్నాం. మీరు నిజంగా నీతివంతుడు, నిజాయితీ పరుడని మీరు నిరూపించుకోవాలంటే మీరు ఏమేమి అభివృద్ధి చేశారు, దానికి ఎంత ఖర్చు పెట్టారు, పబ్లిక్ ఇవ్వండి, మేము నమ్ముతాం. మీరు మీ కాంట్రాక్టర్లు కమిషన్లు అయ్యాయి, మీ మార్గాన్ని సురేష్ గారి ద్వారా మీరు కమిషన్లు అయ్యని అంటున్నారు కదా అందరూ. దాని సమాధానం మీరు చెప్పండి, మీ చేతిలోనే ఉంది. ప్రతిసారి మేము అడుగుతాను ఉన్నాం, మీరు అది చెప్పరు, మీ నాయకులు చెప్పరు. మేము అడిగితే తిరిగి మమ్మల్ని ఏదో రకంగా పర్సనల్గా చేస్తారు. మేము నిజంగా వ్యక్తిగతంగానే మిమ్మల్ని సిద్ధం అని ఎవరో మీ పక్క వాళ్ళు అంటే, పవన్ కళ్యాణ్ గారికి 4వ పెళ్లి సిద్ధం అని ఎగతాళి. మీరు చేసి పనులు ఇండివిజువల్గా మీరు వెళ్తారు,
అయ్యే మేము ఇండివిజువల్గా మాట్లాడితే మీ పరిస్థితి ఏంటి? 4 పార్టీలు మారారు మీరు. ఏదో నేను సూపరు, నేను రాజమండ్రి అంటే భరత్, భరత్ అంటే రాజమండ్రి అని మీకు మీరే చెప్పుకుంటారు. మేము రాజమండ్రి ప్రజలకి, జనసేన నాయకులకు, వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ సానుభూతి పరులకు పత్రికాముఖంగా నేను కోరుతుందంటే మీకు చేతులెత్తి జోడించి ఏం కోరుకుంటున్నానంటే, ఈ మార్గాన్ భరత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఈయన స్టేట్లో ఎవరో లేని విధంగా మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు పడితే అప్పుడు దూషిస్తూనే ఉన్నాడు. దానికి మనం జవాబు చెప్పే రోజు ఆసన్నమైంది. ప్రతి ఒక్కలో కూడా మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా, జన సైనికులారా, వీర మహిళలారా, జనసేన సానుభూతి పరులారా, మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు కట్టుబడి ఉన్న అందరికీ కూడా ఇటువంటి నాయకుడిని మన రాజమండ్రిలో డిపాజిట్లు లేకుండా ఓడించే బాధ్యత మనందరిపైన ఉంది. మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఓటు వస్తే రాజమండ్రి సంపదలు కరువు అయిపోతాయి. అంటుంటే ఇంకా మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా రాజమండ్రి తటస్థ ఓటర్లను కూడా మేము చేతులు జోడించి మరీ అడుగుతున్నాం. రాజమండ్రి శాంతియుతంగా అవినీతి లేని అభివృద్ధిగా చెందాలంటే జనసేన పార్టీ, టీడీపీ కూటమికి మీరు ఓటు వేయండి, గెలిపించుకోండి. మీకు జనసేన పార్టీ, టీడీపీ తరఫున మేము హామీ ఇస్తున్నాం, అవినీతి లేని అభివృద్ధి చూపిస్తాం. ఏ సమస్య వచ్చినా సరే మేము తీర్చడానికి రెడీగా ఉంటాం. మరొక్కసారి అందరినీ కూడా ఈ భరత్ రాముని మనం ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైంది కాబట్టి ఎన్నికల్లో అతన్ని ఘోరంగా ఓడించమని ప్రార్థిస్తున్నాం. జై జనసేన. నేను కనబడతలేదా? పెట్టింది ఏం కాదు, మామూలుగా సరదాగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలుద్దాం అని. ఎప్పుడు కానీ సరదాగా మీ అందరితోటి చిట్చాట్ కింద, ఎందుకంటే వచ్చేది ఎలాగా ఇంకా 40 రోజులు 50 రోజుల్లో ఉంటుంది మొత్తం రాజకీయం అంతా. మీ వల్లే మాకు అన్నీ తెలుస్తుంటాయి. అందువల్ల అసలు సరదాగా మీతోటి ఏం పెట్టిందే కానీ ప్రత్యేకంగా దీని పెట్టింది ఏం కాదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలుద్దాం అది ఇదని. అంతేగాని విషయాలు ఏమైనా చెప్తే కూడా మేము మాట్లాడతాం, మీకు అన్నీ తెలుసు కాబట్టి. అది అలాగే మీరైనా అదే అనేది, మీరైనా సూచనలు సలహాలు మీకే బాగా. కాదు చేయటం లేదు, కాదు ఇష్టాగోష్ఠి మాట్లాడుతున్నాను బాబు. ఇప్పుడేం స్టార్టింగ్ కాదు, తిట్టిది ఏం లేదండి. వాళ్ళు బెల్ట్ తీసారా? బెల్ట్ కోసం చెప్పారా? మన మిత్రులు అందరూ అంటున్నారు, ఏంటి ఎప్పుడైనా మీరు పెట్టండి, ఇండివిజువల్ గా పెట్టండి సరదాగా అది ఇది అని అంటున్నారు అనమాట. నైట్ కూడా పెడతాను, కాదు నైట్ కాన్సెప్ట్ ఉంది నైట్ అది. ఎందుకంటే నా వరకు నేను జనసేన పార్టీ
నాకు బాగా ఫోకస్ అయన్నీ ఇచ్చింది మీరు. మీ మీ అందు ఎప్పుడు నేను కృతజ్ఞుడై ఉంటాను. అయితే ఆహ్, ఏం లేదు, ఏదో చెప్పాలని కాదు కానీ, నిన్న మొన్న బర ఏదో మన పాత్రికేయ మిత్రులు ఏదో చెప్తున్నారు. ఇలాగ పిఠాపురం నుంచి ఇలాగండి అనంటే, మన భరత్ గారు టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన అమాయకుడంట. ఆయన అమాయకుడు. మీకు డిపాజిట్లు రావు. ఆయన ఓడిపోతారు అని హెడ్డింగ్‌గా హెడ్డింగ్‌గా చెప్తున్నారనమాట. అదేదో జస్ట్ ఎందుకంటే మా జన సైనికుల కోసం ఒకసారి అందరికీ అది. ఈయన మేము మొదటి నుంచి నేను రాజమండ్రి జనసేన పార్టీ నుంచి ఏదైనా చిన్న చిన్న ప్రెస్ మీట్లు కానీ అవి కానీ ఏమైనా పెట్టినప్పుడు మేము భరత్ గారంటే మాకు వ్యక్తిగతంగా మాకు ఆయన మీద ఏ విధంగా కూడా ఎప్పుడూ లేదు. ఆయనకి మాకు పాత కక్షలు లేవు, పాత గొడవలు ఏం లేవు. కాకపోతే ఆయనకి నోటి దురద ఎక్కువ. ఆ దురద ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్‌లో ఉండమని మేమెప్పుడూ చెప్తుంటాం. అదే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే, మరి అస్సల నేను ఒక సినిమా వ్యాపారస్తుడిగా చెప్తున్నాను. సెకండ్ షో‌లకి ఫ్యామిలీలు రావాలంటే భయపడి సస్తున్నారు. రాజమండ్రి అంత ప్రాణభయంతో రాత్రి 7:30, 8 అయితే అలాగుంది పరిస్థితి. దీనికి కారణం మీరు కాదా అని అడుగుతున్నా. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ కాదా అని అడుగుతున్నా. మీరు ఒకవేళ అపోజిషనోళ్ళ మీద మీరు పెడుతున్నారు. కానీ అధికారం మీ చేతిలో ఉందిగా. వాళ్ళు చేసే అయన్నీ ప్రజలు ప్లాన్ చేస్తున్నారుగా. అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు పట్టుకొని ఆడిని 4 పీకితే ఏదో చెప్తాడు, నిజాలు జరుగుతాయిగా. మరి ఎందువల్ల జరగలేదు? రాజమండ్రి ప్రజలు ఎప్పుడూ భయం గుప్పట్లో ఉండవలసిందేనా? ఈరోజు మళ్ళీ మీరు మేనిఫెస్టోలో అంట 24 అవర్స్ వాటర్ సప్లై చేస్తాయంట. ఏ 4.5, 5 సంవత్సరాల్లో ఏం చేసావు? 120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మన కార్పొరేషన్‌కి ఇచ్చిందని చెప్పారు కదా! అప్పుడు గుర్తు రాలేదా? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రజలకి? ముందు మీ సంగతి చూసుకోండి. ఎక్కడో పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేస్తారు. ఆయన ఓడిపోతారు. ఆయన అమాయకుడు. అమాయకుడు ఎవరో తెలియటం లేదా నీకు? నీవే అమాయకుడు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళే నిన్ను ఓడించడానికి చూస్తున్నారు. ఈ చుట్టూ ఉన్నవాళ్ళే నీకు ఉదయం భజన కొడతారు, రాత్రి ఆలోచిస్తారు నీకోసం. అటువంటి నాయకుడివి నువ్వు. అసల ఏదో నిజంగా ఆ భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు. అందులో రాజమండ్రి లాంటి మహానగరానికి ఒక ఎంపీగా ఇచ్చారు. అది నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నీ నోటి దురద, నీ రీల్ స్టారు, నీ సోషల్ పబ్లిసిటీ ఆటిల వల్లే నీకు నువ్వేదో 4, 5 స్ట్రీట్లు చేసావు. దానికి నువ్వు చేసింది కూడా నీ నోటి దురద వల్ల పోతుంది. ఈరోజు మన రాజమండ్రి సంబంధించిన కార్పొరేషన్ సొమ్మంతా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు. దానికి ఉదాహరణ ఏది? మార్కెట్‌లో చెప్పాం. పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్.
మొత్తం టీడీపీ జనసేన పార్టీ సంబంధించిన మొత్తం అంతా మనం వెళ్ళాం. వెళితే ప్రతి షాప్కి మేము వెళ్ళి అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, ఏంటి ఇదంతా ప్రతి ఎలక్ట్రికల్ పోలీస్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేసేది, ట్రాఫిక్ అది ఇది చాలా దారుణంగా చాలా వ్యతిరేకత ఉన్నారు. మేము వెంటనే తీసేస్తామని ఆ గవర్నమెంట్ రాగానే హామీ కూడా ఇచ్చాం. అది దానికి ఈరోజు ఈయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కాబట్టి ఓట్లు వెళ్ళి అడగాలి కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళు చెప్పింది ఇమీడియట్గా తీసేది. ఈ తీసిన సొమ్మె పెట్టింది ఖర్చు ఎంత, తీసింది సొమ్ము ఎంత, ఖర్చు అంత. అదే కంబాల చెరువులో ఈయన రాగానే సుమారు ₹1 కోటి వాటర్ ప్లాంటేషన్ పెట్టాడు. ఆ డబ్బు ఏమైపోయింది? అది 3 నెలలో 2 నెలల్లో పనిచేసింది. ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఈయన అభివృద్ధి అభివృద్ధి అని చెప్తాడు, మేమేమో అభివృద్ధి చేస్తున్నాం, అందులో అవినీతి ఉందని చెప్తున్నాం. నీ కమిషన్లు కక్కుర్తిపడి కదా ఇటువంటి పనులు చేసింది. ఇది అవసరమా? మేము 10 ప్రశ్నలు ఎప్పటి నుంచో అడుగుతున్నాం, దానికి సమాధానం లేదు. నిన్న కూడా మీరు చెప్పిన ఏమంటున్నారంటే, నిన్న మీరు మేమంతా కాంట్రాక్టర్ పద్ధతిలో వెళ్ళాము, టెండర్లు వేసాము, మైనస్ అంట 10-15% మైనస్లో కాంట్రాక్టర్లు వచ్చారంట. ఎక్కడ కనివిని లేదంట. కరప్షన్ ఎలా జరుగుతుందంటే, ఏ కాంట్రాక్టర్ అయినా మైనస్ నేను నష్టపోయి నీకు చేస్తానని ఎవడైనా చెప్తాడండి? ఎవడైనా చెప్తాడా? ఈ లెక్కన మీరు ఎక్కడ చూసినా చాలా నేను నిజాయితీ, నేను రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చే, నేను జమీందార్ కుటుంబం అని మీరు చెప్పారు. నేను అవినీతి అన్నది చేస్తానని ఆహా అన్నట్టు మాట్లాడారు. మీరు అవినీతి చేయలేదుగా, చూపించండి ఆ లెక్కలు, చెప్పండి లెక్కలు. మేము చిన్న ఎలక్ట్రికల్ పోల్ ఎంక్వైరీ చేస్తేనే అది 32,000 ఎంతో చెప్పారు. మీరు 81,000 82,000 వేసారు అంటున్నారు. అది ఒట్టుదో నిజమే చూడాలంటే మీరు లెక్కలు పంపించరు. మేము ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నాం. రాజమండ్రికి సంబంధించింది మళ్ళా మీరు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ నేనే అభివృద్ధి చేస్తున్నట్టు, వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ప్రజలైనా అమాయకుల. ఫ్లైఓవర్ బ్రిడ్జి అంటావు, అదేంటి? అది ఎవరిది? కేంద్ర ప్రభుత్వం నిధులు. అది మీరు చేశానని చెప్తున్నారు. స్థానిక డెల్టా హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపీ క్లినిక్ ప్రారంభించినట్లుగా హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు, సీనియర్ కన్సల్టెంట్ హెమాలజిస్ట్ డాక్టర్ చందన్ కుమార్ చెప్పారు. ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైద్యులు అమర్నాథ్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రామగోపాల్ తేజాలతో కలిసి శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లివర్ మార్పిడికి సంబంధించిన సమస్యలపై వచ్చే వారికి పరీక్షించి తగు సూచనలు చేయడానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపీ క్లినిక్ పెట్టామని తెలిపారు. లివర్ మార్పిడి కోసం కుటుంబ సభ్యులు లివర్ ని దానం చేసే పద్ధతి ఉందని, అలాగే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుంచి లివర్ దానం స్వీకరించి మార్పిడి చేసే విధానం ఉందని వారు సూచించారు. కొవ్వు పేరుకుపోవడం, మద్యం సేవించడం వల్ల లివర్ దెబ్బతింటుందన్నారు. గ్యాస్ సమస్య, కామర్లు, కిడ్నీ దెబ్బతినడం, కోమాలోకి వెళ్లిపోవడం, బీపీ పెరిగిపోవడం వంటి సమస్యలు లివర్ దెబ్బతినడం వల్ల ఏర్పడి చివరకు లివర్ మార్పిడి చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రారంభ దశలోనే గుర్తించడం వలన లివర్ మార్పిడి వలన మంచి ఫలితాలు వస్తాయని, ముదిరిపోయాక లివర్ మార్పిడి చేసినా పెద్దగా ఫలితం కనిపించదని వారు పేర్కొన్నారు. దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఇందుకు ఖర్చు కాగలదని వారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల వరకు మంజూరు అవుతుందని తెలిపారు. కాగా ఆరోగ్యశ్రీ వాటికి ఏసీ సదుపాయం కల్పిస్తున్న హాస్పిటల్ తమదేనని, వారికి అందించే ఆహారం కూడా అత్యంత నాణ్యతగా ఉంటుందని డాక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. స్పెషాలిటీస్ 18 డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఫంక్షనింగ్ అనేది తెలుసు మనందరికీ. నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్
మన క్లినిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అట్లాగే ఈయన డాక్టర్ చందన్ గారు ఈస్ ద హెపటాలజిస్ట్ క్లినికల్స్. ఈయన మన హాస్పిటల్ ఫుల్ టైం గ్యాస్ట్రాంటాలజిస్ట్ రామగోపాల్ తేజ గారు. ఆల్రెడీ మనం అన్ని అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు పేషెంట్. ఆ ముందు కండిషన్ ఎట్లా ఉన్నదో తెలియదు, బీపీ పడిపోయింది. సో ఆ పరిస్థితిలో మనం ఎమర్జెన్సీ సర్జరీ అనగా వెంటిలేటర్ కాస్ట్ అనగా దానికి మిగతా 90 మందికి ట్రీట్మెంట్తోనే మనం మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు లివర్ సిరోసిస్ ఏంటంటే లివర్ ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే వాళ్ళకి లైఫ్ రిస్క్ వస్తుంది. ఆ టైంలో అందుకోసమే ఇది క్లినిక్ పెట్టేది. వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి, చెప్పడానికి ఏం మెడిసిన్స్ ఇస్తే వాళ్ళు జీవితం కొనసాగుతుంది. అండ్ సపోజ్ ట్రాన్స్ప్లాంట్ ఇండికేషన్ అంటే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి. వాళ్ళు చేసి లివర్ దానం చేస్తే కనుక మళ్ళీ లివర్ తయారవుతే అన్నాలు పడుతుంది. స్పెషల్ క్యాటగరీ ఏ ఆర్గాన్ లేదు మనకు హ్యూమన్ ఆర్గాన్స్ లో. సో లివర్ మనము 70% మనం డొనేట్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకు ఏ ప్రమాదం లేదు అనే క్లారిటీ తెచ్చుకున్నాక డొనేషన్ కి ప్రాసెస్ చేస్తాం. చూడండి, ఫస్ట్ లివింగ్ డోనర్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పేషెంట్ కాదు, మెంబర్ని కాపాడుకోవడానికి ఆపరేషన్ ముందుకు వచ్చారు. కానీ వాళ్ళకి రిస్క్ పెట్టి ఎవరు ఏమి చేయరు. అది మాత్రం బాగున్నారు, వాళ్ళకి రిస్క్ ఏం లేవు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సేఫ్. ఒక నెల రోజుల్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పేషెంట్ అయిపోవాలి, వాళ్ళు ఫాలోఅప్ ఉండాలి, ట్రీట్మెంట్ అట్లాంటి వాళ్ళకి పెట్టుకోవాలి. ఇదంతా ఒక పేషెంట్ జీవితం కాపాడుకోవడానికి డొనేషన్ చేసేది, అంతే కానీ వాళ్ళకి రిస్క్ పెట్టి. సో ఆల్రెడీ 2 years నుంచి మన డిపార్ట్మెంట్ లో ఉంది. సో మనం అంత హై ఎండ్ ప్రొసీజర్స్ అంటే రొటీన్ ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ కాకుండా ఈఆర్సిపి కానీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ కానీ, రీసెంట్ గా థర్డ్ స్ట్రెస్ ఎండోస్కోపీ పోయం అనే ప్రొసీజర్ కూడా ఒక చిన్న 17 ఏళ్ళ కొరలో మనం చేస్తాం. ఇలాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ అనేది జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్ బేసిస్ లో. సో అలాంటి టైంలో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి అంటే సో ట్రాన్స్ప్లాంట్. సో ఆల్రెడీ మన చైర్మన్ గారికి, డైరెక్టర్స్ కి అందరికీ ఒక విజన్ ఉందండి. సో అలాంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి కోనసీమ డిస్ట్రిక్ట్ లో లేని ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పటికి మనం మన డిపార్ట్మెంట్ నుంచి చూసుకున్నా ఎట్లేదన్నా వారానికి 1 కేసులో 2 కేసులో ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నాయి. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, పేషెంట్ అక్కడే ఒక 3 నుంచి 4 వారాలు ఉండిపోవాలి. ప్రీ ట్రాన్స్ప్లాంట్ వర్కప్స్ ఉంటాయి, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫాలోఅప్స్, ఇవన్నీ పేషెంట్ కి బర్డెన్. అంటే పేషెంట్ ఫైనాన్షియల్ బర్డెన్ కాకుండా సో అక్కడ స్టే మొత్తం ఫ్యామిలీ అంతా. సో ఇన్ని ఇబ్బందులన్నీ ఎంత ఇబ్బంది పడుతున్నారని సో ఫస్ట్ టైం మనం ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం అండి. సో విత్ ది హెల్ప్ ఆఫ్ క్లినికల్ టీమ్. సో ఇనిషియల్ గా ఈ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ చేయడం, అందులో అది కూడా ఫస్ట్ టైం ఇందులో నేను భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ దీనికి ఈరోజు లాంచ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. సో నెక్స్ట్ మన సార్ మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. ఇది చాలా సంతోషంగా ఉంది. మన రాజమండ్రిలో ఇంత పెద్ద హాస్పిటల్, డెల్టా హాస్పిటల్తో మాకు అసోసియేషన్ చేసే అవకాశం దొరికింది. క్లినికల్స్ హాస్పిటల్ యాక్చువల్గా ముందు గ్లోబల్ హాస్పిటల్ అనేవారు, ఇప్పుడు క్లినికల్స్ హాస్పిటల్ అని పేరు మారింది. కానీ అదే ఆశీస్సులో అదే ఐడియాస్ మీద నడుస్తుంది. ఈ హాస్పిటల్ 2003లో మొదటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది. అంటే 20 సంవత్సరాల ముందు, ఇప్పుడు 21 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉన్న హాస్పిటల్. అసలు ఈ హాస్పిటల్ స్థాపించిందే మన దేశంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాల్సిన జనాలకి చేర్చడానికి. సో అందుకోసమే ఈ హాస్పిటల్, ఈ ఉండే డాక్టర్స్ విజన్, వాళ్ళు చేసే ఎథికల్ వర్క్, ఆ ట్రాక్ రికార్డ్ మీద 20 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ నడుస్తుంది. డాక్టర్ అమర్ చెప్పినట్టు ఆల్రెడీ మేము 1000 ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎక్సలెంట్ సక్సెస్ రేట్. బేసిక్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక టీమ్ ఎఫర్ట్. దాంట్లో మన ఫిజిషియన్స్, గ్యాస్ట్రాంటాలజిస్ట్, సర్జన్స్, అనస్థెటిస్టులు, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అందరూ పాల్గొంటారు. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఇంకోటి ఏంటంటే డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఏ పేషెంట్ వచ్చినా ట్రాన్స్ప్లాంట్ చేయలేము. ఆ కరెక్ట్ టైంలో వాళ్ళకి అడ్వైస్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఆలోచించాలి. అది పేషెంట్ సిక్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్గా ట్రాన్స్ప్లాంట్ కానీ అనుకోకూడదు. సో అందుకోసమే నాగేశ్వరరావు సార్ చెప్పినట్టు
అమర్ చెప్పినట్టు ప్రతి నెల మొదటి మండే ఎక్స్క్లూజివ్ లివర్ క్లినిక్ ఇలా స్టార్ట్ చేస్తున్నాము. పేషెంట్ గైడ్ చేయడానికి మన రామ్ గోపాల్ గారితో క్లోజ్గా ఫాలోఅప్ చేస్తూ ఒక టీమ్ ఎఫర్ట్గా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జనాలకు కరెక్ట్ అడ్వైస్ ఇవ్వాలి. అండ్ ఫాలోఅప్ కూడా ఇక్కడే చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడే కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ. నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ క్లినికల్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మనము డెంటల్ హాస్పిటల్తో కలిసి ఒక లివర్ యూనిట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది ఈ యొక్క గొప్ప ఆరంభాన్ని మీరు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇది ఎలా ఉపయోగపడుతుంది ప్రజలకి, ఎలా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము అనేది మెయిన్. సో ఇక్కడ మనము ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే ఎవ్రీ మంత్. సో ఎవ్రీ మంత్ నేను వస్తాను, పేషెంట్స్ క్లినిక్ అందరినీ చూస్తాను. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ అందరినీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇప్పుడు ఈ టైంలో స్టార్ట్ ప్రారంభమవుతుంది ఈ మంత్ నుంచి. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన క్లినికల్స్ హాస్పిటల్ చాలా హై నెంబర్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్, రీసెంట్గా 1000 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ రీచ్ అయ్యాము, హైదరాబాద్ రీచ్ అయ్యాము. వెరీ గుడ్ సక్సెస్ రేట్. సో ఈ యొక్క వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ని మనం ప్రజలకి స్ప్రెడ్ చేయాలి, అందరికీ ఉపయోగపడాలి. అందుకనే ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాము మన రాజమండ్రి ప్రజలకి, చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్ గోదావరి అందరికీ. సో మీరు ఈ యొక్క ఫెసిలిటీని ప్రజలకి తెలియపరచాలి. ఎందుకంటే ఈ లివర్ ప్రాబ్లం అనేది చాలా సైలెంట్ కిల్లర్, ఎవరికి తెలియదు. చాలా మంది అంటే జస్ట్ ఇప్పుడు ఈ హార్ట్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ సిమ్టమ్స్తో బయటపడవు. కొన్ని మినిమం టెస్ట్లు, కొన్ని స్కాన్లు, బేసిక్ స్క్రీనింగ్ అవన్నీ అవసరం అంటారు అది బయటపడాలి. సో అది తెలియకుండానే సిమ్టమ్స్ లేకుండా సిరోటిక్ లివర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందే కనుక్కొని ఈ క్లినిక్స్లో ముందే వచ్చి స్క్రీన్ చేసుకొని ప్రతి పేషెంట్కి మనం హెల్ప్ చేయగలుగుతాము. సో అట్లే ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక డెఫినెట్ ట్రీట్మెంట్ లివర్ ఫెయిలియర్ అవ్వాలి. సో ఈ యొక్క ట్రీట్మెంట్ కెడావర్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఫ్యామిలీలో లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయొచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లివర్ డొనేషన్ అనేది కూడా మీరు తీసుకెళ్ళాలి. ప్రజలందరిలోకి చాలా భయము ఎంత ఉంది, ఒక లివర్ డొనేట్ చేస్తే ఏం కష్టం అవుతుందో, ఏం ప్రాబ్లం వస్తుందో అని చాలా ఆందోళన ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేము లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ చాలా చేస్తున్నాము. సో డొనేషన్ వల్ల ఏం రిస్క్ ఉండదు. 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు, వయసు ఉన్న వాళ్ళు, షుగర్ లేకుండా, టూ మచ్ హెవీ వెయిట్ లేని వాళ్ళు ఈ లివర్ డొనేషన్ చేస్తారు. వాళ్ళకి ఏమి రిస్క్ లేదు. వాళ్ళు ఇచ్చిన సగం లివరు 6 వారాల్లో మళ్ళీ వాళ్ళ లివర్ పెరిగి వాళ్ళకు ఉన్నత సైజుకి వస్తుంది. కాబట్టి వాళ్ళకు ఎలాంటి రిస్క్ ఉండదు ఫ్యూచర్లో. వాళ్ళకి జాబ్ కానీ, మ్యారేజ్ కానీ, పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు డొనేషన్ వల్ల. కానీ ఇంకొకరు లైఫ్ మాత్రం సేవ్ చేయగలుగుతారు, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. సో అది రియల్లీ ఏ వెరీ హీరోయిక్ థింగ్. సో ఈ యొక్క థింగ్ని మీరు ప్రజలకు తీసుకెళ్ళాలి. డొనేషన్ ఇస్ సేఫ్. లివర్ డొనేట్ చేసి లైఫ్ కాపాడడం అనేది చాలా ముఖ్యమైన థింగ్. సో ఫర్దర్గా మనము ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి అందరికి హెల్ప్ చేయాలి అనే విధంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ టు స్ప్రెడ్ దిస్ గుడ్ న్యూస్. ఎక్కువ అవుతున్నాయి. సో ఇది మనం హైదరాబాద్ దాకా వెళ్ళి మనకి ఇక్కడ ఇంత ఫెసిలిటీస్ తో కూడుకుని ఇంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, ఇది మనం ఎందుకు చేయలేమని ఒక ఆలోచనతోటి ముందుకు వచ్చి మన డెంటల్ హాస్పిటల్లో ఈ డిపార్ట్మెంట్, ఈ ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి మా గ్యాస్ట్రాంటాలజిస్ట్ అయిన రామ్ గోపాల్ తేజ గారు మీకు ఇంకా వివరంగా తెలియజేస్తారు.
భారతదేశ స్వాతంత్ర్యం కోసం అసమాన పోరాటం చేసిన విప్లవకారుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ 93వ వర్ధంతిని శనివారం స్థానిక రాజేంద్ర నగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ సీనియర్ నాయకులు నల్లా రామారావు, బ్రహ్మరామ దంపతుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం పిఎంపి జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను స్మరించుకుని జయంతి వర్ధంతులను నిర్వహించడం కొరకు భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నల్లా రామారావు, బ్రహ్మరామ దంపతులు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో అల్లంకి మణికంఠ, కేబుల్ శ్రీనివాస్, మదీనా బాషా, బళ్ళా రాజు, ధర్మ్ సింగ్, బ్రహ్మాజీ, పాలూరి శ్రీనివాస్, కస్సే ప్రసాద్, ఖలీల్, రబ్బానీ పాల్గొన్నారు. భగత్ సింగ్ గారికి జోహార్, 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 భగత్ సింగ్ గారికి जोहार सरदार भगत सिंह, जोहार सरदार भगत सिंह, जोहार सरदार राजगुरु, जोहार सुखदेव, जोहार सुखदेव, जोहार सुखदेव, जोहार राजगुरु, जोहार भगत सिंह, जोहार भगत सिंह, जोहार भगत सिंह, जोहार सरदार भगत सिंह, जोहार सरदार भगत सिंह. ఈరోజు భారతదేశ స్వాతంత్రానికి తన ప్రాణాలను అర్పించిన స్వర్గీయ భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా మిత్రులకి, ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జయంతిని వర్ధంతిని ఇక్కడ మన వార్డులో ఏర్పాటు చేసుకుని జరుపుకునే అవకాశం కల్పించినటువంటి దంపతులు నల్ల రామారావు గారికి, నల్ల బ్రహ్మరామ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో యువత అందరూ కూడా భగత్ సింగ్ లాంటి ప్రాణాలు అర్పించిన నాయకులు మనం ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థంతో కూడినటువంటి ఇలాంటి సమాజంలో 23 సంవత్సరాలకే తన ప్రాణాలు త్యాగం చేసినట్టు మహా నాయకుల్ని మనం గట్టి తెచ్చుకోవాలి, స్మరించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దంపతులిద్దరికీ మన వార్డు ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ముగ్గురు దేశ స్వాతంత్ర సమరయోధులు, యువకులు ప్రాణత్యాగాలు చేశారు. దేని గురించి అంటే భారతదేశం స్వాతంత్రం రావాలి, ఈ స్వాతంత్రం ఫలాలు భారత ప్రజలు అనుభవించాలి, బ్రిటిష్ వాడు పోవాలని చెప్పేసి 23 ఏళ్ల వయసులోనే సర్దార్ భగత్ సింగ్ క్షమాపేక్ష కోరతానని తండ్రి అడిగినప్పటికి కూడా నాకు క్షమాపేక్ష అవసరం లేదు, నేను భారతదేశ ప్రజానికి గురించి అంకితం అవుతాను, ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పేసి బ్రిటిష్ వాడిని క్షమాపేక్ష అడగకూడదని చెప్పేసి నిర్ణయించినటువంటి వీర కిషోరం సర్దార్ భగత్ సింగ్. ఆ రోజున దేశం యావత్తు కూడా జైలు వాళ్ళ బదలగొట్టి వాళ్ళని విడిపించాలని ప్రయత్నం చేయడానికి జనం సమూహాలుగా వస్తామంటే బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడి ఆ జైలు కోర్టు నిర్ణయించినటువంటి మార్చి 24ను ఉరి తీయవలసింది ఒకరోజు ముందు. ఈ రోజున మార్చి 23నే ఉరి తీసి శవాలు కూడా వాళ్లే ఖననం చేసి కాల్ చేసేటువంటి దుస్థితి ఆ రోజున ఆ ప్రభుత్వం అనుసరించింది. మరి వాళ్ళ యువకుల కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకోసం ప్రజలను మతం, కులం, జాతి, ప్రాంతం పేరుతో విభజించేందుకు కుట్రలు చేస్తుందని, ఆ కోట్లను తిప్పికొట్టాలని బీజేపీ దాని మిత్ర కూటమిని రానున్న ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు టిఆర్ అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ చిన్న వయసులోనే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి 93 సంవత్సరాల క్రితం తమ ప్రాణాలను సైతం తునప్రాయంగా అర్పించారని కొన్నారు. ఆ వీరుల ఆశయాలైన అందరికీ సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య హక్కులు, అభివృద్ధి,
స్వేచ్ఛ, ప్రజల విశాల ఐక్యతను కాపాడుకోవడం కోసం మనం ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. రష్యా సోషలిస్టు ప్రభుత్వం నిర్మాత లెనిన్ జీవిత చరిత్రను భగత్ సింగ్ ను ఉరితీస్తున్న సమయంలో కూడా అధ్యయనం చేశారని అన్నారు. సోషలిజం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారమని భగత్ సింగ్ భావించాడని, అటువంటి అసమానతలు లేని సమాజం కోసం యువత కృషి చేయాలని కోరారు. ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు టి అరుణ్, కె రామకృష్ణ, బి లోవరాజు, బి పవన్, పి తులసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మిక, రైతు ప్రజా సంఘాల నాయకులు పి వెంకటేశ్వరరావు, పి రామకృష్ణ, ఉమా సుబ్రహ్మణ్యం, తాతారావు, రాంబాబు పాల్గొన్నారు. దేశ సంపద దోచుకునేటువంటి కార్పొరేట్లు నశించాలి, సంపద కేంద్రీకరణ వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, సోషలిజం జోహార్ సర్దార్ భగత్ సింగ్. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకి వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తొదముట్టించడం కోసం అతి చిన్న వయసులోనే జాతీయోద్యమ భావాలని పుణికిపుచ్చుకొని బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడినటువంటి విప్లవ వీర కిషోరు భగత్ సింగ్, ఆయనతో పాటు హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీలో పనిచేసినటువంటి రాజ్గురు, సుఖదేవ్, ఈ ముగ్గురు 1931 మార్చి 23వ తేదీన బ్రిటిష్ మూకల చేతిలో ఉరి తీయబడ్డటువంటి రోజు. భారతదేశానికి స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలకి అందరికీ తిండి, అందరికీ బట్ట, నిలవ నీడ కావాలని చెప్పి, ఒక సమాజం రావాలని చెప్పి భారతదేశంలో ఆశించినటువంటి విప్లవ వీర కిషోరం భగత్ సింగ్. ఆయన ఉరి తీయడానికి ముందు ఆయన ప్రపంచంలో అప్పటికే మొట్టమొదటి కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి రష్యన్ విప్లవ సారథి మహనీయుడు లెనిన్ చదువుతూ ఇవాళ ప్రపంచంలో సోషలిజం మాత్రమే ప్రజల్ని ఇట్లాంటి బానిస బంధనాల నుంచి విముక్తి చేయగలుగుతుందని చెప్పి సూచించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. దాంతోపాటు సామ్రాజ్యవాదం కానీ, పాలకులు కానీ ఇవాళ ప్రజలను ఐక్యం కాకుండా మతం పేరుతో, మూఢనమ్మకాల పేరుతో ప్రజల్ని తీర్చి విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారని చెప్పి దృఢంగా విశ్వసించిన వ్యక్తి భగత్ సింగ్. ఇవాళ ఉరి కొయ్యని సైతం చిరునవ్వుతో ముద్దాడి తమ ప్రాణాలని గుణప్రాయంగా అర్పించేటువంటి మహనీయుల్ని స్మరించుకునేటువంటి రోజు. భారతదేశం 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ 93 ఏళ్ల విప్లవ వీర కిషోరాల బలిదానం తర్వాత దేశం మరోసారి భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఉన్నటువంటి ఈ మూకలు భారతదేశ ప్రజల ఐక్యతని, ప్రజలు పోరాడి సాధించుకున్న స్వతంత్ర స్ఫూర్తిని, భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ దేశ రాజ్యాంగంలో మౌలికమైనటువంటి ప్రజాస్వామ్యం కానివ్వండి, లౌకిక తత్వం కానివ్వండి, సోషలిస్ట్ విధానాలు కానివ్వండి, రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తి కానివ్వండి, ఇట్లాంటి వాటిల్ని సమూలంగా నామరూపం లేకుండా చేయాలని చెప్పని ఇవాళ మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. జోహార్ సుఖదేవ్, జోహార్ రాజ్గురు, జోహార్ భగత్ సింగ్, జోహార్ అమరవీరులారా, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం. వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముందు నీ గురించి ఆలోచించుకో, పవన్ పై విమర్శలెందుకు? ఎంపీ భరత్ పై అనుశ్రీ సత్యనారాయణ ఫైర్. భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలు ఐక్యత, అభివృద్ధి, సమాన అవకాశాల సాధనకై కృషి చేద్దాం.
డెల్టా హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపీ క్లినిక్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.